క్రికెట్‌లో ఏ మెగా టోర్నమెంట్ ప్రారంభమైనా అభిమానుల చూపు ముందుగా పడేది విరాట్ కోహ్లీ పైనే. ఆయన లుక్స్, స్టైల్, హెయిర్ స్టైల్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్‌లో ఎప్పుడూ ఉంటుంది. ఈసారి కూడా ఐపీఎల్ 2026 కోసం కోహ్లీ స్పెషల్‌గా సిద్ధమయ్యాడు. టోర్నీ ప్రారంభానికి ముందు కొత్త టాటూతో దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇది కేవలం టాటూ కాదు, ఆయన జీవిత ప్రయాణానికి ప్రతిబింబించే ఒక ప్రత్యేక డిజైన్. విరాట్ కోహ్లీ తన పాత టాటూని రీడిజైన్ చేయించుకుని కొత్త లుక్లోకి తీసుకొచ్చాడు. ఇప్పటికే ఎడమ చేతిపై ఉన్న టాటూని తొలగించకుండా దానిపైనే కొత్త లేయర్ జోడించాడు. శివుడి స్ఫూర్తితో ఉన్న ఆర్మ్ బ్రాండ్ టాటూని ఆధారంగా తీసుకుని లోటస్, పియోనీ వంటి చిహ్నాలను చేర్చారు. ఇవి ఎదుగుదల, స్థిరత్వం, కష్టాలను ఎదుర్కొనే ధైర్యానికి ప్రతీకలు. మొత్తానికి ఈ టాటూ ఒక లివింగ్ ఆర్ట్గా కనిపిస్తుంది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఈ టాటూని పూర్తిగా ఫినిష్ చేయలేదు. కోహ్లీ జీవితంలో ముందుకు వచ్చే మైలురాళ్లను కూడా ఇందులో చేర్చేలాగా డిజైన్ చేశారు. భవిష్యత్తులో ఆయన కెరీర్లో జరిగే ముఖ్యమైన ఘట్టాలు కూడా ఈ టాటూలో చోటు దక్కించుకున్నాయి. గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల కల నెరవేర్చుకుని మొదటిసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఆ ఉత్సాహంతోనే కోహ్లీ ఈ సీజన్లోకి అడుగు పెడుతున్నాడు. ఇక ఐపీఎల్ 2026 విషయానికి వస్తే డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ తన తొలి మ్యాచ్ను సన్ రైజర్స్ హైదరాబాద్తో ఆడనుంది. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్తో సీజన్ ప్రారంభం కానుంది.